వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో శుభకార్యాల్లో తయారు చేసే కాలీఫ్లవర్ 65 లేదా గోబీ 65 ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పాత్రలో వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ 2 కప్పులు వేసుకోవాలి. నిండా తీసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల కాలీఫ్లవర్ బాగా క్లీన్ అవుతుంది. పురుగులు ఏమైనా ఉన్నట్లయితే పైకి వచ్చేస్తాయి. ఇలా 5 నిమిషాల తర్వాత వీటిని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 1/2 కప్ కార్న్‌ఫ్లోర్, 1/4 కప్పు మైదా, 1/4 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 చిటికెల బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకు పట్టేటట్లుగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవసరమైతే మధ్యలో హై ఫ్లేమ్ చేసుకుంటూ మళ్ళీ మీడియం ఫ్లేమ్కి తగ్గించుకుంటూ వేయించుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత కలుపుతూ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తాయి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. తరువాత ఇదే నూనెలో ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 3 లేదా 4 వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లేదంటే ఆయిల్ మీదకి చిందుతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేయించుకున్నటువంటి కాలీఫ్లవర్ 65 మీద వేసుకుందాం. క్రిస్పీగా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 లేదా గోబీ 65 రెడీ అయ్యింది. దీనిని ఇలా స్నాక్గా కానీ లేదా సాంబార్ అన్నంతో కానీ, పప్పుచారు అన్నంతో కానీ, రసం అన్నంతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.